మిస్బా ఎవరైతే పాప చాలా అరాచకంతో ఆమె జీవితానికి చనిపోవడానికి వైసీపీ పార్టీ కారణమైంది. అదే బాధ్యతతో ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి వాళ్లకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, ఒక ఇంటి ప్లాట్, దీనికి ఇంటి సాక్ష్యాన్ని కూడా ఇస్తున్నారు 2.5 లక్షల రూపాయలతో. ఇదే కాకుండా మన మైనారిటీ పెద్దలంతా ఒక 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. నేను కూడా నా చేతినంత సహాయం చేశాను. ఇంకా ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా సహాయం చేస్తాము. ఈరోజు బిడ్డ కోల్పోయారు, వాళ్ళ మగ బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ కన్నా బాగా చదివించుకొని సొంత ఇల్లు లేదు. పొలంనేరు నుంచి కూడా వైసీపీ నాయకులు తరిమేశారు వీళ్ళ పరిస్థితి రోజుకి గడవడమే కష్టం. అటువంటి వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. అక్కడ ఉన్న ఏమీ లేకుండా ఉన్న ఆ ఇల్లు ఖాళీ చేసి పొలంనేరు నుంచి పుంగనూరుకు వలస వచ్చేసారు. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో చాలా సహాయం చేశారు. నేను కూడా బాధ్యత తీసుకొని వీళ్ళకు సహాయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సహాయం చేయించాము. తప్పకుండా నా ఆలోచన వాళ్ళ ఇల్లు కంప్లీట్ చేసుకోవాలా. మనిషికి తలపైన ఒక నీడ అనేది ఉంటే ఆ మనిషి ఎవరైనా కానీ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదే బాధ్యతతో వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు. దీనికి మన ఎవరైతే పొంగునూరు ఇన్ఛార్జ్ మన బాబన్న కూడా, చెల్లా బాబన్న కూడా చాలా సహాయం చేశారు. మా తమ్ముడు సుహేల్ కూడా చేశారు. వీళ్ళందరూ సహాయం చేసి వీళ్ళకి ప్లాట్ ఇప్పించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా మనమందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ముందుకు నడుద్దాం. ఈరోజు మిస్బాకి జరిగింది, రేపు ఎవరికైనా రాధాకి కానీ ఇంకో కానీ ఏ కులంతో పని లేదు. మనకు ఎవరికైనా ఇట్లా అన్యాయం జరిగితే మనమందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మన కులమతాల అతీతంగా భారతదేశ విలువలు చాటుతూ ముందుకు నడుద్దామని చెప్పి సైనికులు